ఈరోజు యూత్ ఫెస్టివల్ ఏదైతే ఆర్గనైజ్ చేశారో మా పోలీస్ కమిషనర్ గారు మహేందర్ రెడ్డి గారు ఇంతకు మొదలు సైబరాబాద్లో ఉన్నప్పుడు కూడా ఇదే కార్యక్రమాలు తీసుకొని చాలా ముందుకు పోయేది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇంకా వేగంగా ఆయన ముందుకు పోయే ప్రయత్నం చేస్తున్నాడు. నిజంగా ఈనాడు మహేందర్ రెడ్డి గారు ఆయన టీము చాలా చక్కగా హైదరాబాద్లో పోలీసు వ్యవస్థను పటిష్టం చేసి ప్రజలకు సేవ చేసే కార్యక్రమం తీసుకున్నందుకు వారిని నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా మన సెంట్రల్ జోన్ డీసీపీ గారు కమలాసన్ రెడ్డి గారు, మన ఏసీపీ నర్సయ్య గారు, ఇంతకు మొదలు మషీరాబాద్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేదానికి కూడా మా కమలాసన్ రెడ్డి గారు చాలా చక్కగా ఆర్గనైజ్ చేశాడు. బొలక్పూరు అతి తగాదలకు కూడినటువంటి బస్తీలో ఆయన మస్జిద్లో పెట్టించుండు, గంగపుత్ర సంఘంలో వీడియో పెట్టించుండు. ఒకరి మీద ఒకరు పోటీ పడి పెట్టుకున్నారు. ఎందుకంటే రేపు ఎవడొచ్చినా సీసీ కెమెరాల పట్టుబడతాడని చెప్పని లక్ష్మణ్ గారు కూడా ప్రోగ్రాంకి వచ్చారు. ఇది చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే ఏ బస్తీలో ఏ సంఘటన జరిగినా ఎవడు కల్పరేట్స్ ఉన్నా వాడిని పట్టుకునేదానికి సీసీ కెమెరాలు చాలా ఉపయోగపడతాయి. మీకు మన బ్రహ్మాందరెడ్డి పార్క్లో AK-47 తోటి ఒక ఇండస్ట్రియలిస్ట్ మీద అటాక్ చేసేదానికి ప్రయత్నం చేస్తే 24 గంటల్లో సీసీ కెమెరాల ద్వారా ఓదెళ్ళు పట్టుకొచ్చిన ఘనత మన సిటీ పోలీసుకు ఉందని చెప్పి నేను గర్వంగా చెప్తున్నాను. ఆయన ఏదో వస్తువు షాపులో కొన్నాడట, ఓ బ్యాగ్లో చిట్టి దొరికింది. ఆ చీటీ తీసుకొని పోయి సీసీ కెమెరాలు ఆ షాపులో చెక్ చేస్తే అసలైన వ్యక్తి పట్టుబడ్డాడు. వాడు ఎక్కడ ఉంటాడో అడ్రస్ తీసుకొని పోయి అదే రాత్రి పోయి పట్టుకొచ్చి 24 అవర్స్లో ప్రొడ్యూస్ చేసిన ఘనత మన హైదరాబాద్ పోలీసుకు దక్కిందని చెప్పని నేను గర్వంగా చెప్పగలుగుతాను. మన ముఖ్యమంత్రి గారు ప్రజల నాడిని గుర్తుపట్టినటువంటి వ్యక్తి. ఆయన రాగానే ఫస్ట్ లా అండ్ ఆర్డర్ను మెయింటైన్ చేయాలా, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ కావాలంటే పోలీసు వ్యవస్థను పటిష్టం చేయాలా. ఎక్కడ శాంతి ఉంటుందో అక్కడే అభివృద్ధి ఉంటుంది. ఎక్కడ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయబడుతుందో అక్కడే అభివృద్ధి ఫలాలు దొరుకుతాయి మనకు. అందుకొరకే మాకు తొలి బడ్జెట్లో 340 కోట్ల రూపాయలు మాకు ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ సిటీకి కేటాయించాడు. మరి 1600 ఇన్నోవా వెహికల్స్ కొన్నాం, 1500 సైకిల్ మోటార్లు కొన్నాం గల్లీ గస్తీ కొరకు. అదేవిధంగా ఈ పెట్రోలింగ్ ఇలా వినూతనమైన పద్ధతిలో పెట్రోలింగ్ చేస్తూ తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రి గారు వచ్చారు, వారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. और जोरदार तालियों से स्वागत करिए हमारे नए मिनिस्टर के लिए, जोरदार तालियों के साथ।